Subtraction of decimal number using 9's complement method. 175 minus 87. 175, 87. ఇది ఆగెంట్, ఇది సబ్టెండ్. మనం ఎప్పుడు సబ్టెండ్కి 9's కాంప్లిమెంట్ ఫస్ట్ కట్టాలి. ఇప్పుడు 9's కాంప్లిమెంట్ అంటే పైన మనకి ఆగెంట్కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. అలాగే 87 కూడా 3 డిజిట్స్ ఉండాలంటే అపెండ్లో 0 యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి 9's కాంప్లిమెంట్ కట్టాలి. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ మొత్తం 3 డిజిట్స్. దీనికి 0, 8, 7 మైనస్ చేయాలి. అప్పుడు 9's కాంప్లిమెంట్ వస్తుంది. 9 minus 7 2, 9 minus 8 1, 9 minus 0 9. ఇది 9's కాంప్లిమెంట్. ఇప్పుడు ఈ 9's కాంప్లిమెంట్ ఈ ఆగెంట్ రెండు ప్లస్ చేయాలి. 175 ప్లస్ 912 ప్లస్ చేస్తే 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8, 9 ప్లస్ 1 10. ఈ 1 అనేది ఎండ్ క్యారీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ వస్తాయి. ఈ 1 అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అది ఎండ్ క్యారీ. 9's కాంప్లిమెంట్లో దీన్ని ఎండ్ క్యారీ అంటాం. 9's కాంప్లిమెంట్లో ఓన్లీ క్యారీ అంటాం. ఇప్పుడు 9's కాంప్లిమెంట్లో ఎండ్ క్యారీ వచ్చింది కాబట్టి ఇది తెచ్చి దీని యొక్క ఎల్ఎస్పికి యాడ్ చేయాలి. అంటే 087కి 1 యాడ్ చేయాలి. ఎంత 088. అంటే 88 అనేది ఆన్సర్. ఇంకోటి చేద్దాం కావచ్చు. సెకండ్ వన్ 273 మైనస్ 48 అలాగ ఉంది. ఫస్ట్ 273 48. దీన్ని ఫస్ట్ 9's కాంప్లిమెంట్ కట్టాలి. అంటే 999కి 0 4 8 మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 కదా. 2 ఈక్వల్గా ఉన్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనికి మైనస్ 1 5 9 మైనస్ కదా. 9 minus 8 1, 9 minus 4 5, 9 minus 0 9. ఇప్పుడు 273కి 951కి ప్లస్ చేస్తే ఎంత 9 minus 3 plus 1 4, 5 plus 2 ఎంత 12, 9 plus 2 10, 9 plus 1 10 plus 2 12 2 1. అంతే. మనకి 3 డిజిట్స్ మాత్రం వస్తుంది. ఇది ఎండ్ క్యారీ. ఇది తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. 224 ప్లస్ 1 ఎంత 225. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత 225 అనేది ఆన్సర్.